పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మల్కాజ్గిరి ఎంపీ ఆఫీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్పై దాడిని తీవ్రంగా ఖండించారు. అది సామాజిక న్యాయానికి పెద్ద నమ్మకానికి కఠిన గాయం చేసిందని చెప్పారు. అటు రాష్ట్రీయ రాజకీయ నేతలు పక్షాల దాడిని సామోటోగా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించి పోలీసుల సుమోటో చర్యల పట్ల కోత చూపారు. నాటి పరిస్థితుల పట్ల సమస్త పక్షాలు సమానంగా స్పందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1న హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతంగా నిర్వహించాలని మాదిగ పిలుపునిచ్చారు. సమాజంలో న్యాయ పరిరక్షణకు ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని ఆయన గుర్తు చేశారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి దాడి చేస్తాను అంటుండు. ఈ రోజు వరకు కూడా అది పెడుతున్నాడు. దాడి చేసిన వ్యక్తి పట్ల వెంటనే సుమోటో కేసు నమోదు చేసి చర్యలు చేపడతారు. మీరు సుమోటో కేసు నమోదు చేయలేదు. నేను మళ్ళీ దాడి చేస్తామని ఆయన మాట్లాడుతున్నాడు. ఇక రాజ్యాంగం నిన్నగాక మొన్న వారం రోజుల క్రితము దాడి జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి. దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు, ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి అని చెప్పి మాట్లాడిన రాజకీయ పక్షాలు, ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు, ఇది కుల వ్యవస్థతో జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు, మరి అంత దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి పట్ల చట్టపరమైన చర్యలు ఉండాలి, కేసు నమోదు చేయాలని చెప్పి ఎందుకు మాట్లాడతలేవు? దీన్ని బట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లకు, చట్టాలకు విలువనిచ్చే వాళ్లకు మధ్యలో, రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్లకు, చట్టాలను లెక్క చేయని వాళ్ళకి మధ్యలో ఒక సంగ్రామం జరుగుతుంది. ఆ సంగ్రామమే మొదటి రూపంగా రేపు నవంబర్ 1 తారీఖు నాడు హైదరాబాద్లో మా ఆత్మగౌరవ ప్రదర్శన చేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి దళితుడు తమ ఆత్మగౌరవంతో జీవించే స్థాయికి తీసుకెళ్లడానికి వివక్షకు అంట్రాంత